హాయ్ హలో వెల్కమ్ టు హరిత టాక్స్. మామూలుగా వయసు పెరిగిన కొద్దీ ఏంటంటే ఎవరికైనా కూడా అనుభవాలతోటి మర్యాద కానీ మంచితనం కానీ పెరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు జ్ఞాపకశక్తి పోతుందని కూడా అంటారు. అయితే రీసెంట్గా రాజేంద్ర ప్రసాద్ కొన్ని మాటల విషయంలో అదుపు తప్పడం జరిగింది. అది ఇప్పుడు నిన్న రీసెంట్గా ఒక ఫంక్షన్లో అలీని ఎల్ కొడుక అని చెప్పి తిట్టడం జరిగింది, వాడు వీడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. గతంలో డేవిడ్ వార్నర్ కూడా డేవిడ్ వార్నర్ అని చెప్పి కొన్ని మాటలు ఇచ్చిపెట్టడం జరిగింది. రీసెంట్గా అలీని ఎల్నా కొడుక అనే మాట అనేది చాలా మీడియాలో అది ఎక్కువ వైరల్ అవుతుంది. ఆ మాట అనేది దానికి అసలు రాజేంద్ర ప్రసాద్ వయసు పెరిగిన కొద్దీ ఆయనకు బుద్ధి మందగిస్తుందా లేకపోతే అసలు అతనికి ఏమైందనే విషయంలో అందరూ ఆలోచించడం జరుగుతుంది. సో ఏది ఏమైనా కూడా ఒక పబ్లిక్ ఫంక్షన్లో అలా మాట్లాడడం అయితే సరికాదు. అంటే పర్సనల్గా ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు పర్సనల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా మాట్లాడినా ఎవరికి ఏం అభ్యంతరం లేదు. బట్ పబ్లిక్లో మాట్లాడినప్పుడు మాత్రం పొదుపుగా మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన ఒక పెద్ద ఆర్టిస్టు, మంచి ఆర్టిస్టు అయినప్పుడు కూడా ఇలాంటి మాటలు విడిచిపెట్టడం వల్ల చాలా వరకు ఆయన గౌరవాన్ని కోల్పోతారు. అంతకుముందు అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాను ఉద్దేశించి గంజాయి చెట్లు అమ్మేవాడు, గంజాయి చెట్లు కొట్టేవాడు హీరో ఎట్లా అవుతాడని చెప్పి అంతకుముందు పుష్పకు సంబంధించిన ఒక కామెడీ చేయడం జరిగింది. రోజాని కూడా కామెడీ చేయడం జరిగింది. ఇది హీరోయిన్గా నేనే తీసుకొచ్చిన, దీన్ని నేనే హీరోయిన్ చేసిన అని చెప్పి రోజాని కూడా అదే విధంగా మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా కూడా ఒక పెద్ద మనిషి కాబట్టి, పెద్ద యాక్టర్, మంచి వ్యక్తి కాబట్టి ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా వరకు ఇది మంచిదైతే కాదు. సో ఏది ఏమైనా కూడా ఇక ముందైనా కూడా రాజేంద్ర ప్రసాద్ తన గౌరవాన్ని అదే విధంగా ఉంచుకోవాలని చెప్పి కోరుకుందాం.